ఏ డేట్లో కొన్నాడు? 10 days బ్యాక్ సార్. 10 days బ్యాక్ అంటే పెళ్లికి వారం ముందు. అంటే జోగేంద్ర పెళ్లి చేసుకోవాలనుకున్నది వసుంధరాని. అంటే ఆ బ్యాంగిల్ వసుంధరాదా? అంటే ఆ రోజు రాత్రి నాతో పాటు బాణం సంధించింది వసుంధర అన్నమాట. ఎస్, పంతులు గారు కూడా ముడుపు కట్టిన రోజు. కాబోయే భర్తతో అమ్మాయి వచ్చిందన్నాడంటే ఆ కుంకుమ మూట ఈ పాటికి ఆ అమ్మాయికి చేరే ఉంటుంది. అదే అమ్మాయి ఈరోజు వంశీకి జతై నరకాసుర వధ కావిస్తుంది. వసుంధరే. ఎస్, నా ఫ్రెండ్, సెక్రటరీ, నా వెల్ విషర్ వసుంధరదే ఆ గాజు. అమ్మా, అమ్మా, ఏంటి వంశీ? అమ్మా, 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 మనం వెతుకుతున్నామే అదేనమ్మా నా హార్ట్ ఫ్రెండ్. నా హార్ట్ ఫ్రెండ్ ఎవరో నాకు తెలిసిపోయింది. వంశీ, నిజంగా దొరికిందా? నువ్వు చూసావా? ఎలా ఎలా తెలిసింది? వసుంధర అని తెలిసిపోయిందా? వసుంధర, ఈరోజు నీకు సెలవు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు? నా దినం, అందుకే. ఏంటి? అదే నా బర్త్డే, అందుకే అందరికి హాలిడే ఇచ్చేసాం. ఇంకా నువ్వు వెళ్ళు. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నక్షత్ర. రిటర్న్స్ ఆఫ్ ద డేనా? ఒక్కడేకి చేస్తుంటే మళ్ళీ మళ్ళీ అంట. సరే, థ్యాంక్ యూ వసు, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఒకసారి సార్కి ఒక మాట చెప్పనివ్వు. అయ్యో అక్కర్లేదు, నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. అది కాదు, నేను చెప్తాను కదా, నువ్వు రా. పద. అది కాదు నక్షత్ర, పద. అది కాదు నక్షత్ర, నేను చెప్తాను. ఒకసారి సార్తో. నక్షత్ర. వసుంధరా, అయ్యో వసుంధర, ఆగు.
ఏమైంది సార్? మై హార్ట్ ఫ్రెండ్. సార్ ఎస్ వసుంధర, యో మై హార్ట్ ఫ్రెండ్. సార్ ఏమంటున్నారు మీరు? అవును వసుంధర, చిన్నప్పుడు హాస్పిటల్లో నన్ను కాపాడవు గుర్తుందా? అప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నీకు గుర్తుందా? వావా, నువ్వెవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? తను నీ సెక్రటరీ. అవును, తనే నా సెక్రటరీ, నా ఫ్రెండ్, నాకు అన్నీ తనే. నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న నా హార్ట్ ఫ్రెండ్ తనే. ఇన్నాళ్ళు నిన్ను పక్కన పెట్టుకుని పిచ్చి వాళ్ళ తిరిగాను. అరే, నిన్ను వెతకమని నీకే చెప్పాను. హ, నువ్వేమో నీకోసం నువ్వే వెతుకుతున్నావు. గాడ్, వాట్ ఏ డెస్టినీ. స్వామీజీ ఎప్పుడో చెప్పారు వసుంధర, నువ్వు నా కోసమే పుట్టావని. ఎప్పుడో తెలుసా? నిన్ను నేను ఫస్ట్ టైం గుడిలో చూసినప్పుడు. అమ్మా అమ్మా, నీకు గుర్తుందా? ఆ రోజు నా బర్త్డే. సార్ నేను నమ్మలేకపోతున్నాను. నిజం వసు, నిజం. మొన్న ఇంట్లో పూజ అయ్యాక స్వామీజీ నాకు ముడుపు ఇచ్చి గుళ్ళో కట్టిరమ్మన్నారు. ఎవరికి చెప్పొద్దన్నారు. ఆ ముడుపు నా హార్ట్ ఫ్రెండ్కి చేరి తన నుదుటిన పసుపు వలయకారంలా మారి నాతో నరకాసుర వధ చేస్తుందని చెప్పారు. ఇదంతా నీకు తెలియదు కదా వసుంధర. ఇప్పుడు చెప్పు, రాముల వారి గుడిలో నీకేదైనా ముడుపు దొరికిందా? దొరికింది. ఇప్పుడు నువ్వు పెట్టుకున్న ఆ కుంకుమ ఆ ముడుపులోదే కదూ? అవును. ప్రయాణ్, వాట్సాప్ ఓపెన్ చేసి ఇదిగోండి. చూడు. చూడు, నేను చెప్పినట్టు పసుపు వలయాకారంలో ఉన్న కుంకుమ బొట్టు. సార్ ఐ లవ్ యూ వసుంధర, ఐ లవ్ యూ వసుంధర.
ఏమైంది బావ నీకు? నీ గురించి ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ లాగి ప్లాన్ చేసి ఇప్పుడే తెలియనట్టు నాటకాలు ఆడుతుంది. నువ్వేమో పిచ్చి మహారాజులాగా ఐ లవ్ యూ వసుంధర అంటూ దాన్ని వెనకాల పడుతున్నావు. అసలు మన స్టేటస్ ఏంటి, దీని స్టేటస్ ఏంటి? అవుట్. బావా గెట్ అవుట్. అది కాదు బావా, నేను బావా నేను చెప్పేది విను. బావా ప్లీజ్ నా మాట విను. బావా బావా నేను చెప్పేది విను. బావా 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 ప్లీజ్ బావా. బావా నా మాట విను. బావా బావా వద్దు బావా. బావా నా మాట విను. Oh my God. వసుంధర అని తెలిస్తే బావ ఎవరి మాట వినడు. ఆనందంతో ఏమైనా చేస్తాడు. అరగంటలో హడావిడిగా పెళ్ళేర్పాట్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ కళ నిజం కాకూడదు. అది బొట్టు పెట్టుకొని వస్తే బావ జీవితాంతం నుదుటను బొట్టు పెడతానని చెయ్యి పట్టుకోకూడదు. ఏం చెయ్యాలి? దాన్ని బావ లైఫ్లోకి రాకుండా ఏం చెయ్యాలి? బావా ఎంత ముద్దస్తున్నావు బావా. గుడ్ మార్నింగ్ బాబా. బావా నువ్వింకా మత్తులోనే ఉంటావని నాకు తెలుసు. నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి చెయ్యని కుట్రలంటూ లేవు. వదిలేసుకున్న మందు గ్లాస్ని వదిలించుకోవాలనుకున్న నన్ను నా ముద్దుని అంటి పెట్టుకునేలా చేశాను. నేను కన్న కల కరిగిపోతుందేమో కానీ నేను పెట్టిన ముద్దు గుర్తు మాత్రం ఇప్పుడప్పుడే పోనివ్వను కదా. హ్యావ్ ఎ గ్రేట్ డే బామా. వంశీ 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 మేడం కాఫీ. సార్ కాఫీ. ఇంత పెద్దింటికి ఒక మంచి పని మనిషి అవసరం ఎంతైనా ఉంది. అది వసుంధరే ఎందుకు కాకూడదు? దాన్ని తొక్కేయాలంటే ఇదే మంచి అవకాశం. నక్షత్ర అత్తయ్య వంశీ గదిలోనే ఉన్నాడా? ఉన్నాడత్తయ్య, గాఢంగా నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ చేయకూడదని వచ్చేసాను. డిస్టర్బ్ చేయడానికే వెళ్ళుంటావు. అన్నయ్య కసురుకోగానే మోహం మార్చుకుని వచ్చేసుంటావు, అంతే కదా? కావాలంటే వెళ్ళి చూడు చిన్న బావా. బావ ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. పడుకోనీలే, ఇప్పుడు అర్జెంటుగా చేసే పనులే ఉన్నాయి. పని వాళ్ళు చేయాల్సింది చాలా ఉందత్తయ్య. ఇంట్లో ఉండే సర్వెంట్స్ ని తాతయ్య గెస్ట్ హౌస్ కి పంపించాలి. ఎందుకు? సంక్రాంతి వచ్చేస్తుంది కదా, గెస్ట్ హౌస్ దగ్గరే మన సంబరాలు. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టిస్తుంది అమ్మమ్మ.
అందరినీ పంపించేసి వస్తాను, ఉండండి. ఓకే? అందరూ వెళ్ళిపోతే ఇంట్లో పనులెవరు చేస్తారు? నువ్వు చేస్తావా? చూడండి అత్తయ్య, చిన్నబావా. దాన్ని ఏడిపించుకానంద్, వదిలే. సి మిస్టర్ చిన్నబావా, ఎవరు ఏం చేయాలో అది చేస్తారు. తమరేం కంగారు పడనక్కర్లేదు. ఇంత హడావిడి చేస్తుందంటే నానమ్మ దగ్గర మార్కులు కొట్టడం కోసమే. ఏం చేస్తున్నారు అందరూ? క్లీన్ చేస్తున్నాం మేడం. ఏం అక్కర్లేదులే. మీరందరూ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళండి. అక్కడేం పనిలేదన్నారు మేడం. వెళ్ళి ఎంజాయ్ చేయండి. పని చేయమని చెప్పలేదు కదా. శ్రమ తగ్గుతుందంటే గంతులేయాలి కానీ క్వశ్చన్స్ వేస్తారేంటి? వెళ్ళండి. వెళ్ళండి. వంటగదిని చెత్తగా చేసి వసుంధర నడుములు విరిగిపోయేలా చేసి దాని పని పట్టాలి. రాఫీ వసుంధర, ఈ దెబ్బతో పని మానేసి పారిపోతాం. వంశీ సార్ హార్ట్ ఫ్రెండ్ ఎవరో డ్రాయింగ్ వేయిస్తే తప్పకుండా తెలిసిపోతుంది. ఈ మాట చెప్తే సార్ ఎగిరి గంతేస్తారేమో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వంశీ సార్ ఎక్కడున్నారు? పొద్దునుంచి బయటకైతే రాలేదు మేడం. సరే, నేను చూస్తానులే. మేడం, అమ్మవారి కుంకుమ. ఉదయాన్నే అమ్మవారి బొట్టు అందుకునే అదృష్టం వచ్చిందంటే ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి మేడం. అవును, మీరందరూ ఇక్కడున్నారేంటి? మేము గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం మేడం. అందరా? ఎందుకు? అపర్ణాదేవి గారు అందరినీ గెస్ట్ హౌస్ దగ్గరికి రమ్మన్నారు. ఓ అలాగా. సరే అయితే మీరు వెళ్ళరండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఇంకా పడుకునే ఉన్నారా? బాగుంది. ఇంకా నిద్ర సరిపోలేదా మీకు? సార్, 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 మీ హార్ట్ ఫ్రెండ్ గురించి కలలు కంటున్నారా? లేవండి సార్. సార్, పడుకోనే వస్తుందరా. సార్ ప్లీజ్ వాసు, పడుకోని. టైం ఎంత అయిందో చూసారా? ఇంకా పడుకునే ఉంటే ఎలా? లేవండి సార్.
సార్ వంశీ సార్ సార్ లేవండి సార్